ఇప్పటికి మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ది కంప్లీట్ ఫేస్బుక్ యాడ్ కాపీ ప్లస్ క్రియేటివ్ గైడ్. దాంట్లో ఏంటంటే యాడ్ కాపీ 1-on-1 గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటికి మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్ అండ్ ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వచ్చేసి యాడ్ కాపీ 1-on-1. సో యాడ్ కాపీ అంటే ఏంటంటే టెక్స్ట్ ఇన్ యువర్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అడ్వర్టైజ్మెంట్లో ఏ టెక్స్ట్ అయితే పెడతారో సో దాన్ని ఈ యాడ్ కాపీ అంటారు. సో మీరు పెట్టే టెక్స్ట్ ఏంటంటే చాలా టచింగ్గా ఉండాలి. సో ఈజీగా ఒక కస్టమర్కి అర్థమయ్యేలాగా ఉండాలి. సో అప్పుడు ఏంటంటే అతను ఈజీగా కొనుక్కుంటానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు పెట్టే టెక్స్ట్ కూడా నేను మీకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను. సో ఎన్ని వర్డ్స్లో పెట్టచ్చు, సో హెడ్డింగ్ ఎన్ని వర్డ్స్లో పెట్టాలి, అటువంటివి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు అదే సేమ్ రిప్లికాగా మీరు అప్లై చేసుకోగలిగితే మీకు మంచి కన్వర్జన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే యాడ్ కాపీలో 4 టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆ 4 టైప్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అవుట్కమ్, సెకండ్ వచ్చేసి క్రెడిబిలిటీ, థర్డ్ వచ్చేసి ఫీచర్స్, ఫోర్త్ వచ్చేసి రెలవెన్సీ. ఫస్ట్ వచ్చేసి అవుట్కమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ అవుట్కమ్ అంటే ఏంటంటే ఈ పర్టిక్యులర్ హ్యూమన్ ఎవరైతే చూస్తారో వాళ్ళ ఎమోషన్స్ మీద మొత్తం ప్లే చేయవలసి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఒక కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ మీరు టెక్స్ట్ కానీ అక్కడ పెడితే ఆటోమేటిక్గా మీకు మంచి కన్వర్జన్ వస్తుంది. సో ఎందుకంటే ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో అతను మీరు పెట్టిన పోస్ట్కి ఎక్కువ ఎంగేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎంగేజ్ అయ్యి మీ ప్రోడక్ట్ గురించి ఎక్కువ తెలుసుకున్నాడో ఆటోమేటిక్గా అతను కొనుక్కోవచ్చు. సో అందుకని మీరు పెట్టే టెక్స్ట్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే ఆ హ్యూమన్కి ఏదైతే ప్రాబ్లంలో ఉన్నాడో ఆ ప్రాబ్లంకి రిలేటెడ్గా మీరు పెట్టవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకోటి జస్ట్ ఒక ఇన్పుట్ ఇస్తాను. మీకు ఏదన్నా ఒక డౌట్ ఉంటే ఒక పర్సన్ ఫ్రస్ట్రేషన్ అని వెళ్ళి యూట్యూబ్లో కొట్టండి. సో అక్కడ మీకేంటంటే చాలా టైటిల్స్ వస్తాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా అటువంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది మీరు ఫామ్ చేసి మీ యాడ్కి టెక్స్ట్ ఫామ్లో మీరు పెట్టగలిగితే అప్పుడు మీకు ఈజీగా కస్టమర్ ఎంగేజ్మెంట్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే కస్టమర్ ఎంగేజ్ అయ్యాడో సో అతను ఏంటంటే మెయిన్గా అతను కోరుకునేది ఏంటి, అతని ప్రాబ్లమ్ సొల్యూషన్ గురించి అతను కోరుకుంటున్నాడు. సో మీ ప్రోడక్ట్ అనేది అతని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలాగా ఉంటే ఈజీగా మీకు మంచి కన్వర్జన్ అనేది అక్కడే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రెడిబిలిటీ. సో ఇది ఏంటంటే మీకు అంటూ ఒక పెద్ద బేస్ ఉందని మీరు చూపించుకునేలాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మీకు రాస్తూ ఉంటారు ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోర్స్ అనేది వాళ్ళు సెల్ చేస్తున్నారంటే ఆల్రెడీ 2000+ మెంబర్స్ రిజిస్టర్డ్ అంటారు. అంటే దీనికి ఏదో ఉంది, అంటే సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంది, మనం మిస్ అయిపోకూడదు అని వాళ్ళు చాలామంది వెళ్ళి క్లిక్ చేసి కొనేస్తూ ఉంటారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ ట్రిక్స్ కూడా మీరు యూస్ చేసుకుంటే మీకు ఈజీగా కన్వర్జన్ అనేది జరుగుతుంది. సో మనం ఎంత కష్టపడినా కానీ ఏం చేసినా కానీ మన ప్రొడక్ట్స్ యాడ్స్ రన్ చేసినా ఏది చేసినా మెయిన్గా మనకి కన్వర్జన్ రావడానికి. సో కన్వర్జన్ ఏ టైప్స్లో తెచ్చుకోవచ్చు అనేది కూడా మనం మెయిన్గా పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుని దాన్ని బట్టే మనం ఈ ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్. సో ఫీచర్స్ ఏదైతే ఉందో మీ ప్రోడక్ట్ గురించి దానికి నీట్గా క్లీన్గా డిస్క్రిప్షన్ ఫామ్లో ఇవ్వాలి. సో ఏంటంటే అట్రాక్టివ్ ఫామ్లో ఉండాలి. సో ఏంటంటే ఎక్కువ మంది మీరు రాసిన టెక్స్ట్ కూర్చుని చదివే అంత ఓపిక ఎవరికీ ఉండదు. సో ఏంటంటే ఫేస్బుక్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఫేస్బుక్లో వచ్చే వాళ్ళందరూ జస్ట్ ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి కానీ లేకపోతే వేరే ఫామ్లో వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి వస్తారు. సో అందుకని మీరు రాసే టెక్స్ట్ వాళ్ళకు ఒక లెసన్ లాగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వినరు. సో అందుకని ఒక ఫ్రెండ్లీ వేలో మీరు రాసిన టెక్స్ట్ వాళ్ళు చదవాలి అనే ఫామ్లో ఉండాలి. లేకపోతే ఏంటంటే జస్ట్ స్కిప్ అయిపోతుంది మీ యాడ్, జస్ట్ స్క్రోల్ చేసేస్తారు, మీకు ఇంప్రెషన్ అనేది వస్తుంది కానీ కన్వర్జన్ అనేది ఉండదు. సో అందుకని ఏంటంటే మీరు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో అది తక్కువ వర్డ్స్లో కరెక్ట్గా గన్ షాట్గా మీరు కన్వే చేయగలిగితే అప్పుడు మీకు ఈజీగా దానికి క్లిక్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఒక పారాగ్రాఫ్స్ లాగా మొత్తం రాసి మీరు ప్రొడక్ట్ పైన మీరు డిస్క్రిప్షన్ లాగా పెడితే ఎవరో చదవరు. సో మీరు వాళ్ళు చదివే 20 వర్డ్స్ కూడా వాళ్ళు స్కిప్ చేసేస్తారు. ఎందుకు ఇంత ఉంది కదా, ఇంత మ్యాటర్ నేను చదవాలా అనే థాట్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని మీరు ఏంటంటే డిస్క్రిప్షన్లో కూడా చాలా నీట్గా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఈజీగా కన్వే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి రెలవెన్సీ. సో రెలవెన్సీ ఏంటంటే ఈ యాడ్ మీరు ఎప్పుడైతే డిజైన్ చేస్తారో కస్టమర్కి బాగా రిలవెంట్గా ఉండేలాగా మీరు డిజైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక డాగ్ ఫుడ్ గురించి తీసుకుందాం. సో, ఒక కస్టమర్ ఎవరైతే ఉన్నాడో మనకి టార్గెట్ కస్టమర్ ఎవరంటే డాగ్ ఓనర్. సో, ఎవరెవరైతే కుక్కల్ని పెంచుకుంటారో వాళ్ళు మన టార్గెటెడ్ కస్టమర్. సో, ఏంటంటే ఎప్పుడైతే మనకు డాగ్‌కి ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టామో అవి ఖచ్చితంగా తినవు. సో, ఏంటంటే మీ కుక్క సో, పలానా ఫుడ్ తినలేకపోతుందా అని మీరు గనక ఆ క్యాప్షన్ రాసి మీరు దానికి తగ్గట్టు యాడ్ అనేది మీరు డిజైన్ చేస్తే సో, వాళ్ళకేంటంటే ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్‌లో ఉన్నారు. దానికి రిలవెంట్‌గా కూడా ఉన్నారు. సో, అందుకని మీకు ఆ రిలవెన్సీ టైప్ కూడా మీరు మెయింటైన్ చేసుకుంటా రావాలి. సో, ఎప్పుడైతే మీరు ఆ రిలవెన్సీ మెయింటైన్ చేసుకుంటా వస్తారో మీ యాడ్‌కి, అప్పుడే మీకు మంచి కన్వర్జన్ అనేది వస్తది. సో, లేకపోతే మీరు ఇన్ కేస్ మంచి అట్రాక్టివ్ ఫార్మ్‌లో మీరు టెక్స్ట్ రాసినా, లేదంటే దాని ఫీచర్స్ రాసినా కానీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి రిలవెంట్‌గా ఉండాలి. సో, మీరు టార్గెట్ చేస్తారు కదా కస్టమరు. సో, మీరు యాడ్ రన్ చేసినప్పుడు మీకంటూ ఒక టార్గెట్ బేస్ అనేది ఉంటది. సో, ఆ టార్గెట్ బేస్‌లో ఎవరెవరైతే పెట్స్ పెంచుకుంటున్నారో, సో, మీరేదైతే అసంప్షన్ చేసుకున్నారో దాన్ని బట్టి మీరు యాడ్ అనేది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారు. సో, వాళ్ళని ప్రాబ్లమ్‌ని మీరు ఒక నెగెటివ్ ఫార్మ్‌లో స్టార్ట్ చేసి అక్కడ కన్వే అయ్యేలాగా మీరు గనక రాస్తే మీకు మీ యాడ్‌కి ఒక వాల్యూ అనేది ఉంటది. సో, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. సో, ఏంటంటే మీకు యాడ్ అనేది మనీ స్పెండ్ అయిపోతూ ఉంటది కానీ మీకు కన్వర్షన్ అనేది రాదు. సో, ఇవన్నీ ఏంటంటే మేము డైలీ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేసినవి. మేము ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఫేస్ చేసామో దాని మీద మీకు పాయింట్స్ అన్నీ మేము నోట్ చేసి చెప్తున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఫేస్‌బుక్ ఆ యాడ్ టైప్ అనేది అసలు ఎలా ఉంటే బావుంటదనేది నేను మీకు ఇక్కడ చెప్తాను. సో, అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ నేను మీకు చూపించే పిక్‌లో పైన టెక్స్ట్ గాని, కింద హెడ్‌లైన్ టెక్స్ట్ గాని చాలా క్లియర్‌గా ఉంది. సో, నా ప్రిఫరెన్స్ ఏంటంటే హ్మ్, ఈ పైన 20 వర్డ్స్ కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోండి. సో, కింద వచ్చేసి ఒక 6 వర్డ్స్‌లో ఉండేలా చూసుకోండి. ఒక సైకాలజీ ప్రకారం ఏంటంటే ఒక మనిషి ఒక 15 వర్డ్స్ దాటిన తర్వాత 20 వర్డ్స్ మ్యాక్స్ అనేది అతను చదవడానికి ఇష్టపడతాడు. తర్వాత 20 వర్డ్స్ దాటిన తర్వాత అతనికి ఒక టైర్డ్‌నెస్ వచ్చేసి చదవాలా అనే ఫామ్‌లోకి వెళ్ళిపోతాడు. అందుకే ఈ సైకాలజీ పరంగా కూడా బాగా యూజ్ అయ్యేలాగా ఒక 20 వర్డ్స్‌లో మీరు గనక మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది డిజైన్ చేసి అక్కడ పెట్టేస్తే మీకు చాలా బాగుంటది. ఎందుకంటే మీరు కన్వే చేసేది కూడా సింగిల్ లైన్ సెంటెన్స్ లాగా వాళ్ళకి అర్థమైపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి హెడ్‌లైన్. సో, హెడ్‌లైన్ ఏంటంటే 6 వర్డ్ కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. ఎప్పుడైతే 6 వర్డ్ కన్నా తక్కువ ఉండేలా చూసుకున్నారో మీకు అప్పుడు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ ఫామ్‌లో ఉంటది. మీరు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో చాలా ఈజీగా ఉంటదనమాట. సో, మీరు ఇలా మెయింటైన్ చేసుకోగలిగితే మీకు మీ యాడ్ అనేది పర్ఫెక్ట్‌గా కనిపిస్తా ఉంటది. సో, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆ పిక్ ఫామ్‌లో కూడా టెక్స్ట్ అనేది చాలా నీట్‌గా పెట్టండి. సో, అక్కడ మీకు చూస్తే ఏంటంటే వాళ్ళది ఈ మీకు ఎనకాల ప్రొడక్ట్స్ కూడా ఆ యాడ్ వాళ్ళకి ఇంకా ఆ టెక్స్ట్ వల్ల బాగా వాల్యూ పెరిగింది. సో, మీరు అటువంటి టైప్‌లో డిజైన్ చేసుకుంటేనే ప్రొఫెషనల్ వేగా ఉంటది. సో, మీకు గనక యాడ్ డిజైనింగ్ రాకపోతే గూగుల్‌లోకెళ్ళి పెద్ద పెద్ద కంపెనీస్ యాడ్స్ ఎలా రన్ చేస్తున్నాయి ఫస్ట్ చూడండి. సో, ఏంటంటే ఇలా పైన సెంటెన్స్ కింద అదేంటి పక్కన పెట్టేసి ఫస్ట్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారు యాడ్. సో, ఈ ఆ ఎనకాల కలర్ ఏం పెట్టారు. సో, వీళ్ళు ఏం టెక్స్ట్ కలర్ యూజ్ చేస్తున్నారు. సో, ఎలాగా ప్లేస్ చేశారు అనేది కూడా మీరు చూడండి. సో, ఇవన్నీ మీరు చూడడం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి క్రియేటివ్ టీమ్ అనేది ఉంటది. సో, వాళ్ళకి సాలరీస్ ఇచ్చి చాలా పే చేసి అంతంత ఐడియాస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక స్టార్టింగ్ ఇన్‌పుట్ కోసం మీరు ఈ టైప్ ఆఫ్ యాడ్స్‌కెళ్ళి మీరు దానికి తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో, ఇదేంటంటే మంచి ట్రిక్ చాలామంది బయట ఫాలో అవ్వరు. కాకపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో జస్ట్ అదే చేసేస్తారు. కానీ కాకపోతే మీరు ఇలా చేసుకుంటే మీకు చాలా బెస్ట్ అనమాట. మీకు అట్‌లీస్ట్ ఒక స్టార్ట్ పాయింట్ అన్నా గాని మీకు దొరుకుద్ది. నెక్స్ట్ వచ్చేసి హెడ్‌లైన్స్. సో, ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్‌లైన్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు టెస్ట్ గూడా రన్ చేయొచ్చు. సో, టెస్ట్ ఎప్పుడైతే మీరు రన్ చేస్తారో మీకు అప్పుడు ద బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఎప్పుడైతే మీరు యాడ్స్ రన్ చేసిన తర్వాత సో, ఒకే టైప్ ఆఫ్ క్యాంపెయిన్ అనేది మీరు రన్ చేయొద్దు. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ అనేది మీరు రన్ చేయండి. సో, రన్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ప్రతీదీ ట్రాక్ చేసుకోండి. సో, ట్రాక్ చేసుకొని ఏ ప్రొడక్ట్‌కి ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ అనేది రన్ అవుతుందో మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటది. సో, దానికి తగ్గట్టు మీరు ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకుంటూ, దాంట్లో మీరు నోట్ చేసుకుంటా వస్తే ఇన్ ఫ్యూచర్‌లో మీకంటూ అది ఒక ఆస్తి లాంటిదనమాట. ఎందుకంటే మీకొక ఐడియాలజీ ప్రకారం మీరు ఏదైతే అనలిటిక్స్ అప్లై చేశారో దానికి మీకు మంచి కన్వర్జన్ అనేది వచ్చింది.
సో ఏంటి ఎన్నో టైప్ ఆఫ్ టెస్ట్ మీరు రన్ చేసిన తర్వాత ఒక ఎనలిటిక్స్ సక్సెస్ అయ్యి దాన్ని మీరు స్టోర్ చేసుకుంటే మీకు సేమ్ అదే ప్రోడక్ట్ మీరు ఇన్ ఫ్యూచర్లో అమ్మాలన్నా కానీ ఈజీగా మీరు అమ్మేయచ్చు. సో ఏంటంటే ఆల్రెడీ మీకు ఎన్ని ట్రాకింగ్ మొత్తం ఫేస్బుక్ యాడ్స్లో ఉంటుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు పర్సనల్గా ట్రాక్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో ఆల్రెడీ మీరు ఏమి యూస్ చేశారు, సో ఆ అనలిటిక్స్ ఎందుకు వర్క్ అవ్వలేదో కూడా మీరు మీ ఎక్సెల్ షీట్లో నీట్గా డిజైన్ చేసుకుంటే మీకంటూ ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ అవుద్ది. మీకంటూ అది ఒక ఆస్తిలాగా కూడా ఉంటుంది. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఫేస్బుక్ యాడ్స్లో ఎలా అకౌంట్ అనేది ఉంటుంది. సో బిజినెస్ మేనేజర్, తర్వాత బిజినెస్ సూట్, సో ఇవన్నీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అవి కనుక మీరు చూడకపోతే ఫస్ట్ వెళ్ళి అది చూడండి. సో నెక్స్ట్ వచ్చి ఈ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా డీటెయిల్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఫేస్బుక్ యాడ్స్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఫేస్బుక్ యాడ్స్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు వెళ్ళి వాళ్ళ పాలసీస్ మీరు చదవండి. సో చాలామంది ఆ పాలసీస్ మిస్లీడ్ చేస్తా ఈ యాడ్స్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే వెయిట్ లాస్ విత్ ఇన్ 1 డే, సో ఇటువంటివన్నీ ఏంటంటే మీరు అవన్నీ పెట్టి రన్ చేస్తే వాళ్ళు కన్ఫర్మ్గా యాక్సెప్ట్ చేయరు. సో ఎందుకంటే అది ఒక స్పామ్ కైండ్ ఆఫ్ యాడ్ అది. సో ఖచ్చితంగా మీరు 1 డేలో 10 కేజీస్ తగ్గండి అటువంటివన్నీ మీరు మెన్షన్ చేస్తే వాళ్ళు కన్ఫర్మ్‌గా రిజెక్ట్ చేసేస్తారు. సో ఏంటంటే ఇన్ని యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ లాగా మీరు ఇక్కడ డిజైన్ చేసి మనకు నచ్చినట్టు పెట్టుకోవడం కుదరదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే యాడ్ ప్లేస్ చేశారో అది రివ్యూ స్టేజ్‌కెళ్ళి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతే అది రన్నింగ్ ఫార్మ్‌లోకి వస్తది. సో అందుకని మీరు కన్వే చేసే విధానం చాలా ఈజీగా చేయొచ్చనమాట. సో ఏంటంటే మీరు క్లిక్స్ కోసం కాదు కదా! ఏంటంటే ఇక్కడ యూట్యూబ్‌లో అంటే క్లిక్స్ కోసం మీరు ఆ థంబ్‌నెయిల్ అనేది ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి కన్వర్జన్. సో ఇక్కడ క్లిక్స్ ఏముంది, ఇక్కడ జస్ట్ వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే డెలివర్ చేస్తామో దాన్ని బట్టి వాళ్ళని మన వీడియో మీద స్టే అయ్యేలాగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి వాళ్ళు మనకి మనీ పే చేయాలి. సో మనీ పే చేయాలంటే మన యాడ్ త్రూ వాళ్ళకొక ట్రస్ట్ అనేది ఎళ్ళాలి. సో ఎలాగంటే సో మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అని మీరు ఇలాంటిది మెన్షన్ చేస్తే మీకు మంచి రీచ్ అనేది కూడా వస్తది. అంటే ఏంటంటే మీ ఇది యాడ్ ఎప్పుడైతే పోస్ట్ అయిందో, ఎవరికైతే ఇంప్రెషన్ పడిందో ఈజీగా వాళ్ళు కొనడానికి కూడా ఇష్టపడతారు. సో ఏంటంటే ఒక ఆర్గానిక్ ఫామ్‌లో ఉంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లెవ్వు అనే ఆ టైప్‌లో వాళ్ళకి ఇది ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈజీగా వాళ్ళు బైండ్ ఓవర్ అవుతారు మన యాడ్‌కి. సో అందుకని మీరు ఏదైనా ఒక యాడ్ రన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రన్ చేయండి. అది రివ్యూ స్టేజ్‌కెళ్ళి రిజెక్ట్ అవ్వకుండా చూసుకోండి. సో ఎందుకంటే రిజెక్ట్ అయ్యేటప్పటికి మీరు ఆల్రెడీ దాన్ని ఆ పిక్ కోసం ఎడిట్ చేస్తారు. వాళ్ళు రిజెక్ట్ చేయడం. సో అవన్నీ ఏంటంటే ఒక స్పామ్ కింద కన్సిడర్ చేసేస్తారు ఆళ్ళు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వాళ్ళ పాలిసీస్ ఉన్నాయి కదా! ఒకసారి వాళ్ళ పాలిసీస్‌కెళ్ళి మీరు చదివి దాన్ని బట్టి మీరు యాడ్ రన్ చేయడం చాలా బెస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్‌లైన్ రైటింగ్ సాఫ్ట్‌వేర్స్ అని చాలా ఉంటాయన్నమాట. మీరు హెడ్‌లైన్ గనక డిజైన్ చేసుకోవాలనుకుంటే, సో నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశా కదా! పైన టెక్స్ట్ ఏదైతే ఉందో 20 వర్డ్స్ లోపు ఉండాలి. కింద హెడ్‌లైన్ వచ్చేసి ఒక 6 వర్డ్స్ లోపు ఉండేలాగా చూసుకోమని చెప్పాను. సో వీటికి ఏంటంటే గూగుల్‌లో చాలా సాఫ్ట్‌వేర్స్ అనేవి ఉన్నాయి. సో మీకు నచ్చిన సాఫ్ట్‌వేర్ మీరు తీసుకొని దాన్ని యూజ్ చేస్తే వాళ్ళు కూడా ఏంటంటే ఆ సాఫ్ట్‌వేర్ చేసే వర్క్ ఏంటంటే ట్రిగ్గర్ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రిగ్గర్డ్ వర్డ్స్ మీ హెడ్‌లైన్‌లో పెట్టి ఇంజెక్ట్ చేసి మీకు ఆ సెంటెన్స్ అనేది ఇస్తది. సో ఏంటంటే ఎప్పుడైతే ఆ ట్రిగ్గర్డ్ వర్డ్ దానిలో ఉందో ఆటోమేటిక్‌గా మీ కస్టమర్ ఎవరైతే చూసారో దాన్ని కొనడానికి గానీ, లేకపోతే దాన్ని క్లిక్ చేయడానికి గానీ 100% ఛాన్స్ ఉండేలాగా ఈ హెడ్‌లైన్ అనేది ఉంటుంది. సో కొంతమంది మీరు యూట్యూబ్‌లో చూస్తే అర్థమవుతా ఉంటది. సో గెట్ రిచ్ ఇన్ 1 డే, సో ఇలాంటియన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటివి కాకుండా కొంచెం ప్రాపర్డ్ వేలో ఇవి హెడ్‌లైన్ రైటింగ్ సాఫ్ట్‌వేర్స్ అన్ని డిజైన్ చేసి ఇస్తాయన్నమాట. సో దాన్ని తీసుకొచ్చి మీరు పేస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటది మీ యాడ్ అనేది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ డౌట్స్ మీద మా టీమ్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. వితిన్ 1 డేలో మీకు రెస్పాండ్ అవ్వడానికి మేము ట్రై చేస్తాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అవుద్దంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్. From Team Digital Marketing in Telugu with Surya. Signing off.